కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అన్నా ఇప్పుడు వాళ్ళు రాగానే ఏం చేస్తావు? నాకు మాత్రం ఏం తెలుసురా, ఏం తోస్తే అది మాట్లాడమే. ముందు వాళ్ళని భయపెట్టాలా, దెయ్యాలు పట్టేసినావని నమ్మించి డబ్బులు నొక్కేయాలా. నన్ను చూస్తావే రక్తం తాగాలంటాయే, నువ్వే వాటికి అడిగిపోయి బంధించేసావే. నిజంగానే సీసాలు ఉన్నాయా సామే? ఏం బయటికి తీసి చూపించమంటావా? ఏంటయ్యా బంధించనున్నావుగా? అయ్యో రండి రండి. నాకైతే లోపల చలి జ్వరం వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్న ఫీలింగ్ అస్సలు రావట్లేదు. శ్మశానాల్లో దెయ్యాల మధ్య ఉన్నట్టుంది. ఇదేం కర్మ, ఇట్ట మనిట్లో తిష్ట వేసినాయి. బయట వానలో దడవలేక ఇట్ట ఇండ్లు ఎత్తుకుంటా వచ్చేసినాయేమో. ఏడైతే అన్ని సౌకర్యాలు ఉండాయి కదా, కూసునే దానికి సోఫా, పండుకునే దానికి బెడ్, టైం పాస్ కి ఆడుకునే దానికి మనము. ఎన్ని సౌకర్యాలు ఉంటే దెయ్యాలు ఇంట్లో వదిలేసి ఎట్టా పోతాయి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాకు పిచ్చి పడతానే ఉంటది. ఇంకొక రోజు ఇట్నే ఉంటే నాకు దెయ్యాల భయం కూడా ఉండదు. ఎందుకంటే పిచ్చెక్కి దెయ్యాలతో ఆడుకుంటా ఉంటాను కదా. నోరు మూసుకొని గమ్మునుండి మే. అమ్మీ ఏమైందమ్మీ, మాట్లాడవా? మీకు కనీసం మాటలనే వస్తుంటాయి, నాకైతే పై ప్రాణాలు పైన పోతుంటాయి. అమ్మీ పరిస్థితి మన చేయి దాటిపోయినదే. ఇప్పుడు మనం ఏమీ చేయలేమో. ప్రాణాలు దక్కించుకునే దారెత్తుకోవాలా? నేను చెప్పేది బాగా అర్థం చేసుకో. మనం కన్ఫర్మ్ గా దయ్యాల చేతుల్లో చచ్చిపోతామో. కాబట్టి ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకునే మన ఊరికి పారిపోదామా? ఏమన్నావు నాయనా? మన ఊరికి పారిపోదామన్యా. మామని పెండ్లి చేసుకోకుండా ఈ ఇంటి గడప దాటే ప్రసక్తి లేదు నాయనా. అమ్మే, మీ మామతో నీ పెళ్లి జరగాలంటే ముందు మనం ప్రాణాలతో ఉండాలి కదా. ఆ దెయ్యాల చేతుల్లో చచ్చి మళ్ళీ దెయ్యమై మామని పీడించైనా నా శవం మెడలో తాళి కట్టించుకుంటాను. వచ్చిన భూచి నంగనాచి ఈ ఇంట్లోంచి నా శవం బయటికి పోయినా కూడా మామ పెండ్లంగానే పోవాలా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది. ఉత్తి రోహిణిగా బయటికి పోకూడదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది. బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే. ఏంద్రా ఇదే, మొత్తం వర్కౌట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఊరికి పారిపోతారనుకుంటే అది సచ్చినా పోనని మనల్ని చంపుతా ఉండదే.
ఎంత గటికిలో చూడరా, వీళ్ళకి ఇంతకంటే ఎక్స్ట్రా డోస్ ఏమిస్తాము? నాకైతే పూర్తిగా నమ్మకాలు పోయినాయ్యా. ఏడుపు వస్తూ ఉండదు. వేసిన ప్లాన్లు కన్న కళ్ళు అన్నీ అడియాసులు అయిపోయినాయ్యా. ఊరుకోరా కరోడా, ఊరుకో. నా మీద నీకు ఇంత ప్రేమ ఉండదని అస్సలు అనుకోలేదురా, అస్సలు అనుకోలేదు. నీకు ఇట్ట అర్థమైందా? నేను నీ మీద ప్రేమతో ఏడుస్తూ ఉన్నాను అనుకుంటున్నావా? రోహిణి మీద వేసిన ప్లాన్లు వర్కౌట్ అయ్యి రోహిణితో నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోతే రోహిణికి నాకు పెళ్లి జరిగేదానికి మార్గం సులువు అవుతుంది అనుకున్నా. దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉండా. చూడరా పెద్దోడా, వీడికి దుఃఖంలో మాట కూడా రాలేదా? నేను మనసులో మాట్లాడుకుంటా ఉన్నా, దాన్ని చూసి దుఃఖంతో మాట్లాడటం లేదనుకుంటా ఉండవా? చూడరా, వీడురా మనిషి అంటే. ఆ ఎర్రోడు చూడు, 4 దెబ్బలకి ఒక బేసిన ఉడుకు నీళ్ళకి భయపడి మళ్ళీ మన ఇంటి వైపు చూడలేదా? నేను పోయి వాళ్ళని లాక్కొస్తానా. నువ్వు అంతవరకు ఆ రోహిణి గ్రూపుని బయటికి పోనీయకుండా కాపలాగాయి. అవసరమైతే ఆ దైన్ డ్రెస్ వేసుకో. అవసరమైతే ఏంది, ఆ దైన్ డ్రెస్ వేసుకో. అప్పుడే వాళ్ళకి భయం ఉంటదే. నేను కర్రోడు పోయే ఎర్రోని తీసుకొని వస్తామా? అట్నేరా, వచ్చేటప్పుడు తినేదానికి ఏమన్నా తీసుకొనిరా, బాగా ఆకలిగా ఉండదు. చేస్తాలేరా స్వామి. కర్రే రారా. రా. ఏందే ఏదో పిల్ల దైవం కడుపులో దూరేసినట్టుగా ఉండదు. కడుపులో ఏదో తిరుగుతా ఉండే ఫీలింగ్, సౌండ్లు కూడా వినిపిస్తుండయా. ఏయ్ నిజం చెప్పమే, కాల్ చేరినావు నువ్వు? నేను ఈయన కూర్చొని కదా, యాడ కాల్ జారేది? నేననేది ఆ కాల్ జారేది కాదు. మే బుద్ధుండదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ బిడ్డకి బాగా ఆకలిగా ఉన్నట్టుండది, అందుకే కడుపులో పేగులు తిరుగుతా ఉన్నట్టుండాయి. అవి అరిసే అరుపులు దానికి తెలుస్తా ఉంటాయి. నిన్న రాత్రి నుంచి ఎవరు ఏమి తినలే, అందుకే ఆకలి దంచేస్తా ఉంటాది. అవును బాగా ఆకలిగా ఉండదు. ఎవరైనా పోయి తినేదానికి తండిపోండి. ఈ రూమ్ వదిలిపెట్టి బయటకు పోయేదానికి ఎవరికి ధైర్యం ఉండదే? రాదే నువ్వు పోయి కిచెన్ లో తినేదానికి ఏమంతేపా. నాకు భయం, నేను వెళ్ళను. తిండి కోసం బయటకు వెళ్తే ఆ దెయ్యాలు నన్ను తినేస్తాయి. నేనేం చేయలే అబ్బా, పోయిరా. అబ్బా ప్లీజ్ అబ్బా, పెండ ఆకలితో ఉంటే చూస్తా వదిలేస్తావా? నాకు ఆకలిగానే ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురాపో. లేదబ్బా, నువ్వు పోతేనే కరెక్ట్. ఇట్లాంటి రిస్కులన్నీ నువ్వే చెయ్యాలా? నేనెందుకు చెయ్యాలి? ఎందుకంటే హీరోయిన్ నువ్వే కదా. ఈ సీన్ కి హీరోయిన్ నువ్వే ఉండబ్బా. అయ్యో వస్తే తిండితోనేరా, అప్పుడు కనిపిస్తాను. ఇది బాగా ఫిక్స్ అయిపోయినట్టుండదు. పోయితారు మనిద్దరు బయట తోసినవారు, ఇప్పుడు వాళ్ళ బయట తోచేసింది. సరే చూద్దాం, మనకు కూడా హీరోయిన్ సాల్స్ రాకుండా పత్తా అయ్యొద్దు. ఈ దెయ్యం కట్టపడకుండా తిండి ఎట్ట తెచ్చుది తెల్ల. దొరికితే మనం ఆ దెయ్యానికి తిండి అయిపోతావా? మనోడి దాక్కుని విషయం కనిపెట్టేసినట్టుండదు. ఎప్పుడు దొరికినామంటే అవును, రోహిణి తినేదానికి కబోర్డ్ లో తిండి దాచిపెట్టుకుని ఉంటది కదా,
ఈ రూమ్ లోనే చూద్దాము. ఏంటి దయ్యం మన వైపు రాబోయి ఆ రూమ్ లో దూరింది? మిగతా దయ్యాలన్నీ కూడా ఆ రూమ్ లోనే ఉన్నాయా? పోయి మన నెట్ట సతాయించాలని రూమ్ లో కూర్చొని డిస్కషన్ చేస్తా ఉన్నాయా? ఎట్ట కూడా ధైర్యం చేసుకుని గోడ సార్ నుండి వినేద్దామా? అవి ఏం మాట్లాడుకుంటున్నాయా? ఏంటే ఎట్ట తప్పించుకోవాలనేది గురించి ఒక ఐడియా వస్తుంది. ఎట్నో తిండి దొరికింది చాలు. ఈ మాస్క్ పెట్టుకుని ఎట్టా తినేది? ఏం పెదమావా, దయ్యం సినిమా కథ మీ కథనేనా? నాకేమి సంబంధం లేదు, అంతా చిన్నోడే చేసినాడు. నేనేం చెయ్యనురా, అసలు మీ ప్లాన్ ఏం పెదమావా, దయ్యం సినిమా కథ మీ కథనేనా? నాకేమి సంబంధం లేదు, అంతా చిన్నోడే చేసినాడు. నేనేం చెయ్యనురా, అసలు మీ ప్లాన్ ఏంది? చెప్పేసి దెబ్బలు తింటావా, దెబ్బలు తిని చెప్తావా? అసలు ఏం జరిగిందంటే, దెయ్యం డ్రెస్ తీ. ఏది ఒక్క తూరి నా కండ్లలోకి చూడు. సూటిగా చూసే ధైర్యం లేదు. దెయ్యం నాటకం ఆడేదానికి మాత్రం ధైర్యం ఉండదా నీకు? రోయ్ దిగరా, ఇంటికి వచ్చేసినామా? ఆహా, నేను రాను. రేయ్ రారా, రారా, ప్లీజ్ రా, నన్ను వదిలేండి రా. చిన్నపిల్ల మాత్రం చేద్దా, నోరు మూసుకొని రా. నేను రాను. ఒరే కర్రీ, వీడు డోర్ పట్టుకొని వదలంటా ఉంటారా? చూడ అన్నో, దానికంతా ఒక టెక్నిక్ కావాలన్నా. టెక్నిక్ ఇప్పుడు చూడు. నీ కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాను రా, నన్ను వదిలేరా ప్లీజ్ రా. నా కాలు వదిలేరా సామే. నువ్వు నన్ను వదులుతానంటే గానీ నేను నీ కాళ్ళు వదలను. నా కాలు లాగేస్తుండరు.
నువ్వు నీకేం బయలుదేరరా నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటావురా, నేనే ఉండను. నా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ప్రాణాలకు తెగించి పారిపోయాను. ఇప్పుడు ఆ ప్రాణాలు తీసేయడానికే పని కట్టుకొని లాక్కొని వస్తున్నావా? రోహిణి చేతిలో నా ప్రాణాలు పోతే తప్ప ఈ కడుపు మంట చల్లారదారా నీకు? రేయ్, రోని గురించి ఎందుకురా భయం నీకు? అదే ఇప్పుడు మోని పిశాచేదో ఇంట్లో ఉండదని భయపడి సస్తా ఉండదే. అది మాత్రమే కాదురా, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ గడగడ వణికి సస్తా ఉండరా. పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు నా కంట్రోల్లో ఉండదురా. నిన్ను ఎవ్వరు కన్నెత్తి చూసే వాళ్ళు ఉండరు. రారా రా. రే, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం చస్తే ఇంట్లో అడుగు పెట్టను. రే ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా, ప్లీజ్ రా. అను ఏంది ఊరికి బెట్టి చేస్తా ఉండవా? మాకు మాత్రం అనుకూలం లేకపోతే మేము పారిపోవా? నిన్ను తీసుకొచ్చేదానికి ఇల్లు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళమో మళ్ళీ రిస్క్ తీసుకొని ఇంట్లోకి అడుగు పెడతావా? ఎప్పుడు టైం ఒకే మాదిరిగా ఉండదు. ఒకరోజు చీకటి ఉంటుందే, ఒకరోజు వెలుగు ఉంటుందే. నిన్నటి వరకు అన్న జీవితంలో చీకటి ఉండదే, రోహిణి రూలింగ్ చేస్తా ఉండదే. కానీ ఇప్పుడు అన్న రూలింగ్లోకి వచ్చినాడు కదా. అదేరా నా భయం అంతా. చీకటి తర్వాత వెలుగొచ్చింది, మళ్ళీ చీకటి వస్తుంది కదా. మన జనాలు 5 సంవత్సరాలు ఒక పార్టీకి రూలింగ్ అవకాశం ఇస్తే తర్వాత ఎలక్షన్ లో ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చేస్తారు. అంతా మనం చూస్తూనే ఉన్నాం కదరా స్వామి. ఇప్పటికీ తిన్న దెబ్బల నుంచి బాడీ కోలుకుంటుంది. వీపు మీద ఉన్న వేడినీళ్ళ బొబ్బలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. వా, మళ్ళీ పచ్చిపుండి మీద కారం చల్లినట్టు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తట్టుకోలేనురా స్వామి. ఓరే ఎర్రోడా, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానా? నాది గ్యారంటీ. ఒకే ఒక తూరి ఇంట్లో అడుగు పెట్టి చూడు, షాకే పోతావరా. రారా. నాకు ఈ ఇంట్లోనే సమాధి కట్టాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేసేది? సరే పదండ్రా. విజయమో వీర. ఓరే ఎర్రోడా, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానా? నాది గ్యారంటీ. ఒకే ఒక తూరి ఇంట్లో అడుగు పెట్టి చూడు, షాకే పోతావరా. రారా. నాకు ఈ ఇంట్లోనే సమాధి కట్టాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేసేది? సరే పదండ్రా. విజయమో వీర స్వర్గమో. రేయ్, విజయం మనదే, స్వర్గము మనదే. రారా. కమాన్ కమాన్. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో అపశకనంగా ఫీల్ అవుతున్నాను రా. రేయ్, అదంతా నీ సైకలాజికల్ ఫీలింగ్ రా. చూసినావా ఇప్పుడు మన రాజ్యం ఎంత ప్రశాంతంగా ఉండదో? తుఫానుకు ముందు కూడా ఇలాగే ఉంటుందిరా. రేయ్, తుఫాను సునామీ ఇవన్నీ ఇప్పుడు మనల్ని ఏం చేయలేవురా. నేను సునామీలో ఉన్న స్విమ్మింగ్ చేస్తానా, తుఫాన్లోనే తడవకుండా సిగరెట్ ముట్టిస్తానా? రే, ఈ డైలాగులన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటారా, కానీ ఒక్కసారి పరిస్థితి తారుమారైందనుకో, తారు రోడ్డు మీద పడ్డ ఎలక మాదిరిగా అయిపోతుందిరా మన పరిస్థితి. నేను మంచి మూడ్ లో ఉండనా? మూడ్ అప్సెట్ చేయద్దా? రోహిణి వాళ్ళమ్మ నాయన్ని గెట్ అవుట్ చేసేదానికి మంచి ఐడియా ఆలోచించినానా. మన రూమ్ పోయి డిస్కస్ చేసేద్దాం రా. రా రా రా. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ మందేయాలి నందానందన. ఉందిలే మంచి కాలం ముందు ముందు. మంచి కాలమో ముంచే కాలమో. ఓరే కర్రీ, వీడు ఇంకా నోరెత్తినాడంటే నోట్లే 4 కొమ్మ. సరే రా, రా. సిల్లు సీనుగా, ఆడు ఉండేది దయ్యం కాదురా, మన పెద్దోడు మోహన. రేయ్, దయ్యాల కాన్సెప్ట్ ప్లాన్ నేను నీకు ఆల్రెడీ చెప్పినాను. అయినా కూడా నువ్వు చూడంగానే భయపడినావంటే వాళ్ళంతా భయపడి ఉంటారో అర్థం చేసుకో.
రేయ్ మన ప్లాన్ కి ఇప్పటికి వాళ్ళు సగం చచ్చిపోయినారు, ఇంకా బాడీలో మిగిలింది ప్రాణాలు. రేయ్ నువ్వు మిస్ అయిపోయిండవు గానీ మేము ముగ్గురం దయ్యాలు వేసుకొని వాళ్ళని మామూలుగా ఉడకాడించలా. మా అక్క బావకి బ్రేక్ డాన్సే. ఆ సైతాన్ రోహిణి ఉందే, దానికైతే వీపు విమానం మొత్తం మోగిందే. చలి జ్వరం తగ్గలేదంటే నమ్ము.